1930కి ఫోన్ చేసి ఇలా జరిగింది అని చెప్పి ప్రూఫ్లన్నీ సబ్మిట్ చేసిన తర్వాత పోర్టల్లో మళ్ళీ మేము మాన్యువల్గా రిజిస్టర్ అవ్వాలా మేడం? సో సైబరాబాద్ పోలీస్ ఏదైతే ఉందో వీ హ్యావ్ బీన్ వెరీ ప్రోయాక్టివ్. సో ఇక్కడ వీ హ్యావ్ అ స్పెషలైజ్డ్ టూల్ అనమాట, క్రైమ్ ఓఎస్ టూల్ అని ఇండిజినస్ గా డెవలప్ చేసాం. ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు కదా ఇష్టం వచ్చినట్టు, అయినా కూడా ఈ మెటా వాళ్ళు కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు మేడం? అసలు వాళ్ళకి సిస్టమ్ లేదా లైక్ కంట్రోల్ చేయడానికి? మీరు మెటా వాళ్ళు చేస్తున్నారా లేదా అంటే మాకు కూడా ఇన్వెస్టిగేషన్ లో చాలా పార్ట్ ఆఫ్ ఇట్ డిఫికల్టీ ఎందుకు అవుతుంది అంటే ఫర్ ద సింపుల్ రీజన్ దట్ గెటింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ దీస్ ప్లాట్ఫామ్స్ విచ్ ఆర్ అబ్రాడ్, ఏ క్రిప్టో కరెన్సీలోకో ఏ మనీ లాండరింగ్ లోకో వేరే దేశానికి వెళ్ళిపోతే పోలీసులు ఏమీ చేయలేరు. ఫస్ట్ అసలు ఫ్రాడ్ జరగకుండా మీరు ఆపుకోవాలి. దీన్ని తగ్గించడానికి మీ డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా యాక్షన్ తీసుకుంటున్నారా? మై ట్యాగ్ లైన్ ఫర్ దిస్ హోల్ థింగ్ ఇస్ అవేర్నెస్ ఇస్ ద యాంటీడోట్. ఈ డేటా లీక్ అవ్వకుండా ఉండడానికి ఏదైనా యాక్షన్ తీసుకుంటున్నారా గోయింగ్ ఫార్వర్డ్? దేనికన్నా ఆపడానికి ఒక మందు ఉంది అంటే ఈ ఇగ్నోరెన్స్ పోవాలి అంటే అవేర్నెస్ కావాలి. రీసెంట్లీ వీ హ్యావ్ స్టార్టెడ్ సంథింగ్ కాల్డ్ ప్రొటెక్ట్. సైబర్ అటాక్కి కూడా గోల్డెన్ అవర్ ఉంటుంది. ఇలా కాల్ చేసినా లేకపోతే ఈ వెబ్సైట్లో లాగిన్ అయ్యి మా డీటెయిల్స్ అన్ని కంప్లైంట్ నమోదు చేసినా మాకు పని అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ మీరు ఏమన్నా వాళ్ళకి ఇవ్వగలరా? మీరు ఒకసారి 1930 కాల్ చేసిన ఆ పోర్టల్లో కంప్లైంట్ రిజిస్టర్ అయినా కూడా కేసు తాలూకా బాధ్యత ఏదైతే ఉందో మా మీదకి వస్తుంది. బై ఎనీ ఛాన్స్ మాకు కనుక ఈ ఫ్రాడ్ జరిగింది అని తెలియగానే మీరు మాకు చెప్పేది ఏంటి? మమ్మల్ని ఏం చేయమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ ఫ్రాడ్ జరగకూడదని నేను అనుకుంటాను. ఫస్ట్ అసలు ఫ్రాడ్ జరగకుండా మీరు ఆపుకోవాలి. అంటే మీకు అవగాహన ఉంది, నేను మీకు చెప్పాను. అవతల వాడు ఏం చేస్తాడు ఆ స్కామర్? భయము. కొంతమంది భయానికి డబ్బులు వేస్తారు, కొంతమంది నేను ఎక్కువ డబ్బులు చాలా తొందరగా తీసుకోవాలని చెప్పేసి ఏదైతే అత్యాసనండి ఆశనండి అవి లీవ్ ఇట్ యూ, సో దానికి వేస్తారు. కానీ ఈ రెండు కూడా ఎందులో లైక్ ఈ భయం అన్నా కానీ ఈ ఆశ అన్నా కానీ ఇగ్నోరెన్స్ వల్ల కదా చేసేది. నాకు భయం ఉన్నా కూడా అదే నాకు నాలెడ్జ్ ఉంది అనుకోండి, నేను భయపడను. నిజంగానే మనం విక్టిమ్ అయ్యాం అనుకోండి, సమ్ టైమ్స్ మనం అందరము హ్యూమన్, మనము తప్పు చేస్తాం. ఏది చేయాలన్నా మనం నమ్మాలి. ఎవరైనా ఒక సైబర్ క్రైమ్ కి విక్టిమ్ అయితే ఇమీడియట్ గా వన్స్ యూ రియలైజ్ ఇమీడియట్లీ 1930 అన్నది నేషనల్ హెల్ప్ లైన్. సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ ఏదైతే ఉందో ఈ 1930కి కాల్ చేస్తే ఇమీడియట్ గా మీరు ఎవరికైతే మన అక్యూజ్డ్ ఉన్నాడో వాడికి డబ్బులు వేస్తారు కదా, వాడి అకౌంట్ లోకి డబ్బులు వేస్తారు కదా. ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక 60,000 పంపేశానండి, పంపించారు, అర్థమైపోయింది ఇది ఫేక్ అని, స్కామ్ అని. వెంటనే 1930కి కాల్ చేస్తే ఇలా జరిగిందంటే 1930లో వాడికి మీరు ఏదైతే చెప్పాలో హెల్ప్ లైన్ కి వాళ్ళు అడుగుతారు అనమాట మిమ్మల్ని, మీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, ఏ అకౌంట్ నుంచి ఏ డబ్బులు ఏ టైంకి పంపించారని చెప్పేసి మీ దగ్గర నుంచి ఆ డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు. ఆ కంప్లైంట్ లో ఆ డీటెయిల్స్ అన్ని వచ్చేటప్పటికి ఆ పోర్టల్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మీరు ఒక అకౌంట్ నుంచి మీరు సపోజ్ మీ 60,000 మీరు 5 అకౌంట్లకి పంపించారు. ఆ 5 అకౌంట్లు మీరు విత్ ఇన్ 1 అవర్ కాల్ చేసేసారు 1930కి. ఆ 5 అకౌంట్స్కి ఏదైతే మీరు పంపించారో వాటిని ఇమీడియట్ గా ఈ పోర్టల్ ఫ్రీజ్ చేస్తుంది. అంటే ఆటోమేటిక్ ప్రాసెస్ మేడం అది పోర్టల్ ఇస్ కనెక్టెడ్ టు ఆల్ ద బ్యాంక్స్. ఓకే, మీరు 5 రకాల బ్యాంకులు డిఫరెంట్ 5 బ్రాంచ్లు పంపించారు అనుకుందాము. ఆ బ్యాంకులో ఉన్న అమౌంట్ ని ఇమీడియట్ గా ఆ అకౌంట్ లో ఎటువంటి ట్రాన్సాక్షన్ అవ్వకుండా కూడా ఆ పోర్టల్ వల్ల ఆ బ్యాంక్స్ ఫ్రీజ్ చేసేస్తాయి అన్నమాట. అంటే 1930కి ఫోన్ చేసి ఇలా జరిగింది అని చెప్పి ప్రూఫ్లన్నీ సబ్మిట్ చేసిన తర్వాత పోర్టల్లో మళ్ళీ మేము మాన్యువల్గా రిజిస్టర్ అవ్వాలా మేడం? కంప్లైంట్ నమోదు చేయాలి. ఫోన్ చేయంగానే వాళ్ళు మీకు ఒక ఈ పోర్టల్కి వెళ్ళేసి మీరు రిజిస్టర్ చేసుకోండి కంప్లైంట్ అని చెప్పేసి అందులో ఆల్రెడీ మీకు ఒక డ్రాప్ డౌన్ బాక్సెస్ లో అన్ని ఉంటాయి అన్నమాట. ఇన్ఫర్మేషన్, మీ పేరు, మీ అకౌంట్ నంబర్, మీరు చేసిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అవన్నీ చేయంగానే మీకు ఒక ఎక్నాలజ్మెంట్ నంబర్ మీకు వస్తుంది. మీ ఫోన్ నంబర్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి ద రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఫర్ దట్ పర్టికులర్ కంప్లైంట్. అందులో మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారు, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అంటే మీ అకౌంట్ నుంచి ఏ అకౌంట్ కి పంపించారో ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ అకౌంట్స్ అన్నిటిని ఆటోమేటిక్ గా ఫ్రీజ్ అంటే ఏమి లేదు, దాని నుంచి బయటికి అమౌంట్ వెళ్లకుండా ఆపేస్తారు. సో మీ డబ్బులు వెళ్ళి ఆ అకౌంట్ లో కూర్చున్నాయి అనుకోండి, అది ఆ అకౌంట్ లోనే కూర్చుని ఉంటుంది, వాడు తీసుకోలేడు. అదే మీరు చేయలేదు అనుకోండి ఇమీడియట్ గా కాల్, అది బయటకు వెళ్ళిపోతుంది. అది ఏ క్రిప్టో కరెన్సీలోకో ఏ మనీ లాండరింగ్ లోకో వేరే దేశానికి వెళ్ళిపోతే పోలీసులు ఏమీ చేయలేరు. ఫ్యూచర్ లో అటువంటివి ఏమన్నా జరిగితే ఎవరైనా ట్రై చేస్తే మీ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డబ్బులు కట్టకండి. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఫేక్ అనమాట. బై ఎనీ ఛాన్స్ తెలుసో తెలియకో కట్టేశారనుకుందాం, కట్టిన వెంటనే మీరు 1930కి కాల్ చేసి చెప్తే మీ ట్రాన్సాక్షన్ సమాచారం కావచ్చు, బ్యాంక్ అకౌంట్ సమాచారం కావచ్చు, A to Z అక్కడ ఏం అడుగుతారో అదంతా మీరు చెప్పేశారనుకోండి ఆన్ ది స్పాట్, ఏమవుతుందంటే మీరు ఏదైతే బ్యాంకులోకి డబ్బులు పంపారో అది ఫ్రీజ్ అయిపోతుంది అనమాట బ్యాంక్ అకౌంట్. ఇదంతా ప్రొసీజర్ని ఫాలో అయితే మీ డబ్బు మీకు వెనక్కి వస్తుంది. అంతేగాని ఏదో ఏమిస్తాంలే కంప్లైంట్ అని చెప్పి మీరు ఏమైనా లైట్ తీసుకుని తర్వాత ఫ్యూచర్లో కొన్ని రోజుల తర్వాత మీరు ఇలా కాల్ చేసి చేసినా కూడా మేబీ వాడు వేరే దానికి యూజ్ చేసుకుంటాడు కాబట్టి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అవ్వచ్చు. మనకంటారు చూడండి, కార్డియాక్ అరెస్ట్కి గోల్డెన్ అవర్ ఉంటుంది అని
చెప్పేసి. yeah, yeah. సో ఈ సైబర్ అటాక్ కి కూడా గోల్డెన్ అవర్ ఉంటుంది. Correct. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ టు 1 hour ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు కంప్లైంట్ ఆన్ ది ఎన్సీఆర్పి. సపోజ్ మీకు ఆ 1930 వెళ్ళలేదనుకోండి, మీరు www.cybercrime.gov.in పోర్టల్, ఆ పోర్టల్లో కూడా మీరు మీ కంప్లైంట్ ని ఇమీడియట్ గా రిజిస్టర్ చేసుకుంటే ఎక్నాలజ్మెంట్ నంబర్ వస్తుంది. సపోజ్ మీరు ఈవేళ అది ఎక్నాలజ్మెంట్ నంబర్ తీసుకున్నారు, మీరు కంప్లైంట్ చేశారు, ఆటోమేటిక్ గా అది బ్యాంక్ లో ఫ్రీజ్ అవుతుంది మీకు చెప్పినట్టు. యూ దెన్ కమ్ బ్యాక్ టు అవర్ పోలీస్ స్టేషన్ విత్ ద ఎక్నాలజ్మెంట్ నంబర్ అండ్ ఇమీడియట్ గా మేము కేసు రిజిస్టర్ చేసి దాని తాలూకు ఇన్వెస్టిగేషన్, బికాస్ ఎక్నాలజ్మెంట్ నంబర్ ఇస్తుంది ఎన్సీఆర్పి పోర్టల్, అమౌంట్ ఫ్రీజ్ అవుతుంది. దాని తాలూకా తర్వాత తదుపరి కార్వాయి అంతా కూడా మేమే చేయాలి. లైక్ కోర్టులో రీఫండ్ ఆర్డర్ తీసుకొచ్చి ఆ ఫ్రీజ్ అయిన బ్యాంక్ అకౌంట్ నుంచి మళ్ళీ మీ విక్టిమ్ కి ఏదైతే డబ్బులు తిరిగి ఇవ్వాలో అదంతా కూడా డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ మాన్యువల్ గా ఇక్కడికి రావాలి, అంతే వచ్చి రిజిస్టర్ మాన్యువల్ గా చేసుకోవాలి. మనమే అంతా చెప్పి మన సమాచారం అంతా చెప్పి రిటర్న్ డాక్యుమెంట్ లో ఎఫ్ఐఆర్ ని నమోదు చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. మీకు ఆ ప్రాసెస్ కావాలంటే ఆల్రెడీ నేను ఏసీపీ సార్ తో వీడియో షూట్ చేశానండి. ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంది. ఆ వీడియోలో మేము ఏం ఎక్స్ప్లెయిన్ చేసామంటే, బై ఎనీ ఛాన్స్ మీరు కనుక స్కామర్ కి డబ్బులు పంపిస్తే ఏ విధంగా కేసును నమోదు చేయాలి, అసలు ప్రాసెస్ ఏంటి, అండ్ పోలీస్ స్టేషన్ లో డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, సో ఎంత ప్రాసెస్ ఉంటుంది, సో డబ్బుల్ని ఏ విధంగా రికవర్ చేస్తారు, అదంతా మేము ఎక్స్ప్లెయిన్ చేసాం అనమాట. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది, పైన ఐ బటన్ ఉంది కదా, అక్కడ కూడా మీరైతే చూడొచ్చు. అర్థమైంది మేడం. దీన్ని తగ్గించడానికి మీ డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా యాక్షన్ తీసుకుంటున్నారా? లైక్ అంటే ఈ డేటా లీక్ అవ్వకుండా ఉండడానికి ఏదైనా యాక్షన్ తీసుకుంటున్నారా గోయింగ్ ఫార్వర్డ్? బేసికలీ ఈ డేటా లీకేజ్ ని ఆపాలి అంటే మనమే మన చేతులతో అప్పచెప్తున్నాం కదా ప్రతి చోట. సో అవేర్నెస్. మై ట్యాగ్ లైన్ ఫర్ దిస్ హోల్ థింగ్ ఇస్ అవేర్నెస్ ఇస్ ద యాంటీడోట్. దేనికన్నా ఒక ఆపడానికి ఒక మందు ఉంది అంటే, ఈ ఇగ్నోరెన్స్ పోవాలి అంటే అవేర్నెస్ కావాలి. సో సైబరాబాద్ పోలీస్ ఏదైతే ఉందో, వీ హ్యావ్ బీన్ వెరీ ప్రోయాక్టివ్ వెన్ ఇట్ కమ్స్ టు సైబర్ క్రైమ్స్. మీరు చూస్తే నాట్ ఓన్లీ విత్ ఇన్ ద స్టేట్ బట్ అక్రాస్ ద కంట్రీ వీ హ్యావ్ ద లార్జెస్ట్ నంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్డ్. ఇది ITSEZ అండ్ మీరు చూస్తే మాక్సిమం నంబర్ ఆఫ్ కేసెస్, వాల్యూమ్ ఆఫ్ లాస్ మా దగ్గర ఉంటుంది. అండ్ వీ స్టార్టెడ్ ఎర్లీ. మా దగ్గర యూ హ్యావ్ సీన్ అవర్ క్యాంపస్, వీ హ్యావ్ ఎ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. సో ఇక్కడ వీ హ్యావ్ ఎ స్పెషలైజ్డ్ టూల్ అనమాట, CrimeOS టూల్ అని ఇండిజినస్ గా డెవలప్ చేసాం. దీని ద్వారా ఏమైతుందంటే అనలైజ్ చేస్తాం అనమాట. ఒక్కొక్క మోడస్ ఆపరాండికి ఎవరు విక్టిమ్స్, ప్రొఫైల్ ఏంటి, విక్టిమ్ ప్రొఫైల్ ఏంటి, ఎట్లాంటి క్రైమ్స్ జరుగుతున్నాయి అని చెప్పి అనలైజ్ చేస్తాం. అండ్ రీసెంట్లీ వీ హ్యావ్ స్టార్టెడ్ సంథింగ్ కాల్డ్ ప్రొటెక్ట్. PROTECT. Correct. So this is prevention of risks online through education, collaboration and training. And education అంటేనేమో మేము సూన్ ఒక మెగా అవేర్నెస్ డ్రైవ్ చేస్తున్నాము విత్ ఇన్ సైబరాబాద్ కమిషనరేట్. నేను మీకు చెప్పినట్టుగా విక్టిమ్ ప్రొఫైలింగ్, సపోజ్ ఐటీ ఎంప్లాయీస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, సో కార్పొరేట్స్కి వెళ్తాం అనమాట, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ గురించి అవగాహన కలిగిస్తాం. ఎల్డర్లీ డిజిటల్ అరెస్ట్, అసలు ఏం జరుగుతుంది వాళ్ళకి, ఎక్కడైతే ఎల్డర్లీ కూర్చుంటారో, బీట్ పార్క్స్, బీట్ కమ్యూనిటీస్, విమెన్ రిలేటెడ్ క్రైమ్స్ ఉంటాయి. సో వి రీచ్ అవుట్ టు విమెన్, చిల్డ్రన్, యంగ్ అడల్ట్స్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్. అక్రాస్ బ్యాంక్స్కి వెళ్ళేసి ఇదిగో ఇలా జరుగుతుంది, మీరు ఆపగలుగుతారు, వీళ్ళు FDలు తీస్తుంటే ఎందుకు తీస్తున్నారో అడగండి అని చెప్పేసి వేరెవర్ పాసిబుల్ వీఆర్ డూయింగ్ మెగా అవేర్నెస్ డ్రైవ్. మేడం, అదే విధంగా లైక్ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు కదా ఇష్టం వచ్చినట్టు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో, సెలబ్రిటీస్ ఉంటారో, వాళ్ళ పేరు మీద ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు. అయినా కూడా ఈ మెటా వాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు మేడం? అసలు వాళ్ళకి సిస్టమ్ లేదా లైక్ కంట్రోల్ చేయడానికి? మీరు మెటా వాళ్ళు చేస్తున్నారా లేదా అంటే, ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మీ అకౌంట్ కాంప్రమైజ్ అయింది అనుకోండి, ఇట్లా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారనుకోండి, యూ క్యాన్ రిపోర్ట్ దట్. వాళ్ళకి రిపోర్ట్ చేయాలి, బ్లాక్ చేయొచ్చు, స్పామ్ అని చెప్పొచ్చు. మీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో యూ హ్యావ్ టు రిపోర్ట్ టు మెటా. కరెక్ట్. మాకు కూడా ఇన్వెస్టిగేషన్లో చాలా పార్ట్ ఆఫ్ ఇట్ డిఫికల్టీ ఎందుకు అవుతుంది అంటే, ఫర్ ద సింపుల్ రీజన్ దట్ గెటింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ దీస్ ప్లాట్ఫామ్స్ విచ్ ఆర్ అబ్రాడ్. సో ఇమాజిన్ ద వాల్యూమ్ ఆఫ్ కేసెస్ దట్ వీ హ్యావ్, అండ్ ఒక్క దాంట్లో మనం ఒక్కొక్క కేసులో కనీసం 10-20 రిక్వెస్ట్లు మనము బయట పెట్టాల్సి వస్తుంది సర్వీస్ ప్రొవైడర్స్కి. వాళ్ళు అంత క్విక్గా రెస్పాండ్ అవ్వరు. ఓన్లీ ఏదో నేషనల్ సెక్యూరిటీ అట్లాంటి వాటిలలో వాళ్ళు రెస్పాన్స్ అవుతారు, ఎమర్జెన్సీ డిస్క్లోజర్ తప్ప మనకి రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి రాదు. అందుకని ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. ఈవెన్ టైం పట్టేస్తుంది అది. సోషల్ టైం కాదు అసలు, వాడు ఇవ్వడు. అవును, ఫర్గెట్ టైం అన్నా పోనీ మేము పెట్టినా కూడా, అండ్ ఇట్ బికమ్స్ లైక్ యూ సెడ్, టైం పట్టినప్పుడు ఇంకా దాని ఇట్ ఈస్ నో లాంగర్ ఇంపార్టెంట్, రిడెండెంట్ అయిపోతుంది ఆ ఇన్ఫర్మేషన్. బట్ అదేవిధంగా మేడం, కొన్ని ఇయర్స్ బ్యాక్, ఈ స్కామ్ ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు కానీ కొన్ని ఇయర్స్ బ్యాక్ నా దగ్గరికి కొన్ని వచ్చాయి, అంటే ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు. సో ఒక ఫేక్ అకౌంట్ నుంచి ఫేస్బుక్లో మెసేజ్ పెడతారు, చాట్ చేస్తారు, కొంతసేపు తర్వాత వీడియో కాల్ అని చెప్పి స్కామర్ లైక్ జస్ట్ ఒక న్యూడ్ వీడియో కాల్ చేసేస్తుంటే వీళ్ళు జస్ట్ దానికి రెస్పాండ్ అవుతారు, దాన్ని వాళ్ళు స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నారు, అండ్ ఈ వీడియోని మీకు ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి పంపిస్తామని చెప్పి పంపేసి డబ్బులు కలెక్ట్ చేసి ఇదంతా అసలు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇంకా ఇప్పటికీ ఆ స్కామ్ జరుగుతుంది, సెక్స్టార్షన్. సో అవతల వైపు ఎవరో లేడీ మాట్లాడతారు, దే విల్ ఎంటైస్, కరెక్ట్, దే విల్ మేక్ ద పర్సన్ గో న్యూడ్
కరెక్ట్. వీడియో కాల్ అని, సైబర్ చాటింగ్ అని చెప్పి, సైబరింగ్ అని చెప్పేసి చేస్తారు. తర్వాత మా దగ్గరికి వస్తారు. సో అలాంటి వాటికి మీరు ఏం చేశారు మేడం? ఇప్పుడు కేసెస్ రిజిస్టర్ చేస్తామండి. కేసెస్ రిజిస్టర్ చేస్తారు. పట్టుకున్న కేసెస్ నాకు అంతగా జ్ఞాపకం లేవు, బట్ నేను వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు వరకు నాకు అలాంటి కేసు రిపోర్ట్ అవ్వలేదు ఇక్కడ. బట్ ఇది వరకు దేవర్ కేసెస్ విచ్ వేర్ ఇన్వెస్టిగేటెడ్ అండ్ డిటెక్టెడ్. తెలుసో తెలియకో వాళ్ళు కనుక ఈ సైబర్ క్రైమ్కి గురైతే వాళ్ళు చేయాల్సిన పని ఏంటో ప్రాసెస్లో చెప్పండి. మీరు ఆల్రెడీ చెప్పారు 1930 కాల్ చేయమన్నారు, వాళ్ళు కాల్ చేస్తారు, వెబ్సైట్ అన్నారు, దే విల్ డూ ఇట్. ఇలా కాల్ చేసినా లేకపోతే ఈ వెబ్సైట్లో లాగిన్ అయ్యి మా డీటెయిల్స్ అన్ని కంప్లైంట్ నమోదు చేసిన, వాక్ త్రూ చేసినా మాకు పని అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ మీరు ఏమన్నా వాళ్ళకి ఇవ్వగలరా? మీరు ఒకసారి 1930 కాల్ చేసిన ఆ పోర్టల్లో మీ కంప్లైంట్ రిజిస్టర్ అయినా కూడా ఎక్నాలజ్మెంట్ నెంబర్ వచ్చాక మా దగ్గరకు వచ్చి కేసు రిజిస్టర్ చేసుకుంటారు. ఎస్ మేడం. ఆ తర్వాత అది మా కేసు, మీ కేసు, యా, మా ఇన్వెస్టిగేషన్. యా. సో మీ బాధ్యత ఏదైతే ఉందో, ఆ కేసు తాలూకా బాధ్యత ఏదైతే ఉందో మా మీదకి వస్తుంది. అండ్ వన్స్ వీ స్టార్ట్ ఇన్వెస్టిగేషన్, మేము అట్ డిఫరెంట్ లెవెల్స్ దాని మానిటరింగ్ సూపర్విజన్ ఉంటుంది. సో ప్రతి కేసులో కూడా ఇది జరిగిందా, ఇది జరగలేదా. ఫర్ ఇన్స్టెన్స్ ఒక కేసులో మనకి 5 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి అనుకుందాం. 5 బ్యాంక్ అకౌంట్లు డిఫరెంట్ స్టేట్స్లో ఉంటాయి. మా టీమ్స్ డిఫరెంట్ స్టేట్కి పంపిస్తాం. కంపల్సరీ అండి. ఇన్వెస్టిగేషన్ ఒక కేసులోనే 5-6 స్టేట్లకి వెళ్ళాల్సి వస్తుంది సమ్ టైమ్స్. సో పాపం మా ఇన్స్పెక్టర్స్ కంటిన్యూస్ గా అవుట్ ఆఫ్ స్టేటే ఉంటారు. కంటిన్యూస్ కేసుని ఇంతే శ్రద్ధగా మీరు టేక్అవుట్ చేస్తారా మేడం? అంటే అమౌంట్ చిన్నదైతే చిన్న అమౌంట్ కదా, లైట్ తర్వాత అంటే పెద్ద కేసులో వెళ్ళినప్పుడు చిన్న కేసు కూడా దాంట్లో కంబైన్ చేసుకుంటాం. సో ఇప్పుడు సపోజ్ ఎవరైనా కేరళ వెళ్ళారనుకోండి, అక్కడ ఒక 10 కేసులు ఉన్నాయనుకోండి ఆ ఇన్స్పెక్టర్ దగ్గర, ఆ 10 కేసుల తాలూకా ఏదైతే వాళ్ళ దగ్గర టెక్నికల్ ఎవిడెన్స్ ఉందో అవన్నీ కూడా మానిటర్ చేస్తారనమాట. మనకి బేసికలీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ వెళ్తాయి కదా మనకి ఎన్సీఆర్పి పోర్టల్ నుంచి. దాని బ్యాక్ ఎండ్ లో టెక్నికల్ డేటా తీసుకుంటాము. వి రైట్ టు ద సర్వీస్ ప్రొవైడర్స్, వి టేక్ సమ్ ఇన్ఫర్మేషన్, ఐపీడీ వాట్ ఎవర్, ఆ ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ తీసుకుంటాము. ఈ మన మెటా వాళ్ళకి రాస్తాము వేరెవర్ పర్టినెంట్. ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని క్రాస్ వెరిఫై చేసేసి మళ్ళీ ఆ కన్సర్న్ స్టేట్కి వెళ్ళినప్పుడు ఆ డిఫరెంట్ కేసెస్ని ఒకసారి వాళ్ళు చూసుకుని అక్కడ ఏమేమి అరెస్టులు చేయాలో ఎవరైనా పికప్ చేసుకుని వస్తారు. జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రోజు ఒక 60,000 నష్టపోయి మీ స్టేషన్ అడుగు పెట్టానండి, నాకు ఎన్ని రోజుల్లో నా డబ్బుని రిఫండ్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది? ఇట్ డిపెండ్స్. లైక్ ఐ సెడ్, మేము చాలా మంది విక్టిమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ కేస్ రిజిస్ట్రేషన్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు. కేసు రిజిస్టర్ అయ్యాక మా కేసు పరిస్థితి ఏంటి అని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతారు. సో ప్రతిదానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఈ ప్రాసెస్లో ఏంటంటే మేము ఒక్కలమే కాదు, బ్యాంక్స్ ఇన్వాల్వ్డ్ ఉంటాయి, కోర్ట్ ఇన్వాల్వ్డ్ ఉంటుంది, సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి రిప్లైస్ రావాలి. సో కొన్నిసార్లు ఇమీడియట్గా వస్తుంది, కొన్నిసార్లు అసలు రాదు. మేము రిమైండర్స్ 4-5 రిమైండర్స్ పంపించిన బ్యాంక్స్ రెస్పాండ్ అవ్వని కొన్ని ఇన్స్టెన్సెస్ ఉంటాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద కేస్. సమ్ టైమ్స్ ఐ ఫీల్ ఎండ్ ఆఫ్ ది డే మీరు డబ్బు అయితే రిఫండ్ వచ్చేలాగా చేస్తారు. మొత్తం చేయలేము, అదే చెప్తున్నాను నేను. మీరు 1930 కాల్ చేసి మీది అమౌంట్ ఫ్రీజ్ అయితేనే నేను అది కోర్ట్ నుంచి రీఫండ్ ఆర్డర్ తీసుకురాగలుగుతాను. బై ఎనీ ఛాన్స్ నేను కాల్ చేసే లోపే నేను డిలే చేశాను, నా మిస్టేక్. నేను కాల్ చేసే లోపే వాడు క్రిప్టో కరెన్సీనో ఎక్కడో వాడేసాడండి, ఆ డబ్బు అంతా అకౌంట్లో వెళ్ళిపోయింది, అప్పుడేంటి రాదండి? అప్పుడు రాదండి. అందుకనే మేము ఇంత అవేర్నెస్లో 1930 అని మేము ఎందుకు ఇంత పబ్లిసిటీ ఇవ్వాలని అనుకుంటున్నాము అంటే, డబ్బులు పోతే ఒకటి, ఆ డబ్బులు మళ్ళీ తీసుకురావాలి అంటే మీకు 1930 అవగాహన ఉంటే ఇమీడియట్లీ అట్లీస్ట్ వీ కెన్ గెట్ మా ఇంట్రెస్ట్ ఏంటంటే విక్టిమ్కి జస్టిస్ జరగాలి. సో ఫైనల్గా మీరు చెప్పేది ఏంటంటే, ఎంత వీలైతే త్వరగా పొరపాటున బై ఎనీ ఛాన్స్ ఫ్యూచర్లో డిజిటల్ అరెస్ట్ కావచ్చు, ఏదైనా ఆన్లైన్ స్కామ్కి గురైతే వెంటనే 1930, మళ్ళీ చెప్తున్నానండి, 1930కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వండి. అదేవిధంగా డైరెక్ట్గా రండి. సో కంప్లైంట్ ఇవ్వండి, రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, వెయిట్ చేయండి, మిగతా అంతా డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. అంతేనా మేడం? ఇంకొక లాస్ట్ మెసేజ్. సో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ తాలూకా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలంటే వెరిఫై చేసుకోండి. గో టు ద ఒథెంటిక్ వెబ్సైట్స్. మీకు అవగాహన లేకపోతే తెలిసిన వాళ్ళని ఇంకొకరిని అడగండి. మీ టేక్ ద రికమెండేషన్స్ అండ్ దెన్ గో ఫార్వర్డ్. అంతేగాని గుడ్డిగా నమ్మేకండి ఆన్లైన్ ఏదున్నా కూడా. అండ్ డిజిటల్ అరెస్ట్ గురించి కూడా నేను అదే చెప్పాను. మీరు ఐసోలేట్ చేయడానికి చూస్తారు, మిమ్మల్ని విక్టిమ్ని ఏదైతే ఉందో భయానికి గురి చేసి ఐసోలేట్ చేస్తారు. మీరు ఇమీడియట్గా రీచ్ అవుట్ టు సమ్వన్. ఒక్కసారి మీరు ఇంకో మనిషితో మాట్లాడితే మీరు ఏదైతే వాళ్ళు మిమ్మల్ని ఒక సైకలాజికల్గా మ్యానిపులేట్ చేసి మీ మైండ్ని హ్యాక్ చేస్తున్నారో దాని నుంచి బయటపడతారు. సో టుగెదర్ ఐ థింక్ వీఆర్ యునైటెడ్ అగేన్స్ట్ క్రైమ్, అండ్ విత్ దిస్ అవేర్నెస్ వీ షుడ్ బీ ఏబుల్ టు బ్రింగ్ డౌన్ ద నంబర్ ఆఫ్ పీపుల్ హు ఆర్ విక్టిమ్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఈ టైం ఇచ్చినందుకు. మా వాళ్ళు మీ దగ్గర నుండి చాలా విషయాలు నేర్చుకున్నారు, ఎడ్యుకేట్ అయ్యారు, అండ్ ఫ్యూచర్లో ఎటువంటి తప్పులు చేయరని చెప్పి నేను భావిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఈ టైం ఇచ్చిన. థ్యాంక్ యూ కౌశిక్.